మాఘమాసంలో అప్పుడే మనం 4వ రోజుకు చేరుకున్నాము. మాఘ స్నానం పూర్తి చేసుకున్నాము. మాఘ పురాణ పఠనం అనేటువంటిది మనకు తెలిసిన 4 విషయాలు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలా వశిష్ఠ దిలీపుల వారి యొక్క ఉభయుల యొక్క సంవాదాన్ని గురించి ఇప్పుడు ఈ యొక్క 4వ రోజు కథలో మనం తెలుసుకుందాం. ఋషిరౌవాచ ఏవం తిష్టంతి రాజేంద్ర ద్విజేస్వాశ్రమవాసిని అవతీర్యాగతౌ శైలాద్ ద్వౌ విద్యాధర దంపతి. ఆ మహర్షుల వారు ఈ విధంగా పలికారు. ఓ రాజా, భృగు మహర్షి ఆశ్రమవాసులైనటువంటి బ్రాహ్మణులతో ఈ ప్రకారంగా వారితో నివసించేటువంటి సమయంలో ఆ బ్రాహ్మణులతో పాటే విద్యాధర దంపతులు ఇరువురు కూడాను ఆ పర్వతము నుండి దిగి వారి వద్దకు వచ్చారు. వచ్చేసేసి మిక్కిలి దుఃఖముతో బాధపడిపోతున్నారు. ఆ దంపతులు ఇద్దరు కూడాను బాధపడిపోతూ ఉంటే ఆ మహర్షి దగ్గరికి వచ్చేసి ప్రణమిల్లేసి నమస్కారం చేసుకునేసి సాష్టాంగ ప్రణమిల్లేసి అప్పుడు వారిద్దరికి కూడాను ఏమిటి మీ ముఖ కవళికలు చూసినట్లయితే చాలా వ్యాకుల చిత్తులుగా కనబడుతున్నారమ్మా, ఏమిటి బాధ ఏమిటి అని ఆ మహర్షుల వారు వారిని అడిగారు. అడిగేపాటికి ఆ విద్యాధరులు ఇరువురు కూడాను ఎందుకు మీరు ఇంత అత్యంత దుఃఖులుగా ఉన్నారయ్యా అంటే, మీకు ఇష్టమైనట్లయితే మీకు చెప్పాలనుకుంటేనే చెప్పండి, లేనట్లయితే ఏమీ లేదు, ఎందుకంటే సాధ్యమైనంత వరకు నాకు తోచిన సహాయం నేను చేయడానికి నేను ప్రయత్నం చేస్తానయ్యా అన్నారు. అప్పుడు అన్నారు కదా, అయ్యో మీరు ఆ మాట అడగడం ఏమిటి, మేము చెప్పకపోవడం ఏమిటి, మీరు మహా తపస్నిష్ట సంపన్నులు, మీరు మీ చెంతకు వస్తే మా యొక్క బాధ నివారణమవుతుందనే ఉద్దేశంతో మీ చెంతకు వచ్చామయ్యా, మీరు ఎన్నో పుణ్యకర్మలు చేసుకుంటే కానీ ఈ విధంగా ఋషీశ్వరులయ్యారు, ఎంతో తపోనిష్ఠా గరిష్ఠులు, కాబట్టే మీ చెంతకు వచ్చామయ్యా అన్నారు. మా దుఃఖానికి కారణం ఏమిటయ్యా వినమయ్యా అన్నారు. పుణ్యకర్మలు చేసినందువల్ల నాకు స్వర్గలోక సంప్రాప్తి లభించినది, కానీ దేవశరీరము లభించినప్పటికి కూడాను నాకు ఈ యొక్క వ్యాఘ్రముఖం అనేటువంటిది వచ్చిందయ్యా, సంప్రాప్తించింది. ఈ వ్యాఘ్రముఖం అనేటువంటిది ఏ పాపం వల్ల పోతుందయ్యా, ఏ దుష్కర్మ ఫలితంగా నాకిట్టి చెడ్డ ఫలితం లభించిందో నాకు తెలియజేయండి మహానుభావ అని చెప్పేసి అప్పుడు మహర్షుల వారిని అడిగారు. అప్పుడు ఈ విధంగా ఆ విషయాన్నే మహర్షుల వారు కళ్ళు మూసుకొని ధ్యానం చేసేసి తన స్మరణము చేయడం వల్ల నా మనస్సు విశ్రాంతి, ఎంత కూడా భగవన్నామస్మరణ చేసినా కానీ నా మనస్సు విశ్రాంతి చెందడం లేదు, నా చిత్తము ఎప్పుడు కూడాను వ్యాకుల చిత్తమై ఉన్నది, నా మనస్సంతా కూడాను ఈ వ్యాఘ్రముఖం ఏమిటి అని వినండి అన్నాడు. కళ్యాణమూర్తి అయినటువంటి అయ్యా, మీరు చక్కగా ఎల్లప్పుడూ రాజులంటే ఎలా ఉండాలి, నవ్వుతూ తూలుతూ ఉండేసేసి ఎల్లప్పుడూ ప్రజల యొక్క బాధలను నివారణ చేస్తూ ఉండాల్సినటువంటి వాళ్ళు మీరు బాధతో ఉన్నారు అంటే, సరే మీ యొక్క బాధకు కారణమేమిటి నేను ఒకమారు అవలోకించి చెప్తానయ్యా అన్నారు. అప్పుడు అన్నాడు కదా, అయ్యా మీరు అనేక ప్రకారములుగా విభిన్నమైనటువంటి కార్యాచరణల వల్ల, మీరు కొన్ని పాపములు చేయుట వల్ల, విభిన్న వక్రగతుల వల్ల నిష్ణాతులైనటువంటి ఆమె పంచమస్వనమును విని సంతుష్టుడైనటువంటి మహాదేవునికి రోమాంచితమైనదయ్యా, అందుచేత ఆ శివరూపుడు మిమ్ములను ఈ విధంగా వ్యాఘ్రముఖుడుగా చేశాడయ్యా అని చెప్పాడు. చెప్పేపాటికి అప్పుడు ఆ యవ్వన సంపత్తితో కూడుకున్నటువంటి ఆమెకు సమమైనటువంటి స్త్రీ స్వర్గమునందు కూడా అలాంటి ఆవిడనప్పుడు నేను చూడలేదు, అలాంటిది నాకు ఎక్కడ ఏమి ముఖము కూడా కనబడకుండా ఈ వ్యాఘ్రముఖాన్ని ఇచ్చారు మహర్షి, చెప్పండి ఈ యొక్క వ్యాఘ్రముఖం పోవడానికి ఏమిటి నేను చేసినటువంటి అంత ఘోరమైన పాపమా అని చెప్పి అడిగితే అప్పుడు చెప్పాడు కదా, అయ్యా ఇక్ష్వాకు వంశమునందు విద్యాధరుని
ఈ యొక్క ఆ వాక్యాన్ని జన్మించినటువంటి విద్యాధరుని యొక్క వాక్యాన్ని విని త్రికాలదర్శి అయినటువంటి ఆ భృగు మహర్షి దివ్య చక్షువులతో దర్శించి అతని పూర్వవృత్తాంతమంతా కూడాను ఇట్లా చెప్పాడు. ఓ విద్యాధర శ్రేష్ఠ, వినవయ్యా, పూర్వకర్మల యొక్క విచిత్ర ఫలితము పొంది జ్ఞాని అయినటువంటి పురుషుడు అప్పుడు మోహము వల్ల మునుగుడు. కాబట్టి అటువంటి జ్ఞాని కూడా మోహితుడై ఈ విధమైనటువంటి చెడు కర్మల యొక్క ఫలితం వల్లనే ఈ విధంగా అవుతుందయ్యా. ఏ విధంగానైతే దోమ కాలితో సమానమైనటువంటి బిందువు మాత్రం వల్ల విషమనేటువంటిది ఎలా చేకూరుతుందో అదేవిధంగా అప్పుడు ఆ దోమ కాటు వల్ల జబ్బు అనేటువంటిది ఎట్లా వస్తుందో అలా ఏ క్రిమికీటకాదుల వల్ల కించిత్ మాత్రం చిన్నగా కాటు వేయగా విషమనేటువంటిది ఎలా ఎక్కుతుందో అలాంటిది నీవు చేసినటువంటి కర్మ ఫలము నాయనా అని చెప్పారు. మిక్కిల దారుణమైనటువంటిది. వెనుకటి జన్మలో నీవు మాఘమాసమునందు ఏకాదశి వ్రతాన్ని ఆచరించావు. ఆచరించి ద్వాదశి దినమునందు శరీరమునకు నూనె రాసుకొని అభ్యంగ స్నానం ఆచరించితివయ్యా. ఆ కారణముననే నీ మాఘము వ్యాఘ్రముఖముగా మారినదయ్యా. నీ ముఖము మాఘమాసంలో నీ ముఖము వ్యాఘ్రముఖంగా మారిందయ్యా. పవిత్రమైన ఏకాదశి దినమందు ఉపవాసము చేసి పురూరవుడు కూడా పూర్వము ఇట్లనే ద్వాదశి దినమందు తైల సేవనం చేశాడు. ఆ కారణం అతని దేహము కూడా కురూపమైనది. పురూరవుడు కూడా తన దేహమును కురూపమవటం చూసి అతని చిత్తము మిక్కిలి ఖేదించుకొని అప్పుడు అతను కూడా ఆ పర్వతరాజమునందు సమీపమును గల సరోవర తీరానికి వెళ్ళేసి ఆ పరమ ప్రీతిపూర్వకంగా స్నానము చేసి పతివ్రతుడై కుశాసనముపై కూర్చునేసి సమస్త ఇంద్రియాలను కూడాను నిగ్రహించి సనాతన నీలమేఘశ్యాము వలె నొప్పుచూ శ్యామలవర్ణుణ్ణి కమలముల వంటి ఆ విశాలమైనటువంటి నేత్రములు కలిగిన మహావిష్ణువును ఆరాధించాడయ్యా. శంఖచక్ర గదపద్మ వనమాల విభూషితుండైనటువంటి ఆ మహావిష్ణువుని వారి హృదయ పద్మములందు నిలిచి ధ్యానం చేయడం వల్ల ఆ పురూరవ మహారాజు 3 మాసములు ఆ పర్వతమునందు నిరాహారుడై దారుణంగా తపస్సు చేశాడు. అలా ఆ పురూరవుడు పూర్వము 7 జన్మల యందు కూడాను ఆ రాజు విష్ణు ధ్యాన చిత్తుడై ఇప్పుడు అల్పమైనటువంటి 3 మాసములు తపస్సుకే సంతుష్టుడైనటువంటి వాడు శ్రీహరి ఆ రాజు యొక్క యోగ్యమైన తపస్సుకు మెచ్చుకొని మనస్సున స్మరించుకొని అనే ప్రత్యక్షమైపోయి మకర సంతృష్టుడై రవి సంక్రమణము రాజు మాఘశుద్ధ ద్వాదశి నాడు ఆనందముతో ఆ దేవదేవునికి శంఖోదకముతో అభిషేకము చేసి సంతుష్టుని చేసినందువల్ల ఆ వాసుదేవ భగవానుడు తైలాభ్యంగన చేసినటువంటి ఆ దోషాన్ని నివారణ చేసి అతనికి అంత్యమును ఆ సుందర మనోహరమైనటువంటి రూపాన్ని ఇచ్చాడయ్యా. కాబట్టి నీవు కూడా ఈ మాఘమాసంలో ఏకాదశి వ్రతము ఆచరించావు, కానీ ద్వాదశి రోజు తైలాభ్యంజనం చేయకూడదు నాయన. అలాంటిది చేసావు నువ్వు. అతని సుందర రూప లావణ్యమైనటువంటి పరిశోధన కారణంగా అతను ఆ విధంగా అయ్యాడు. కనుక నీవు కూడా ఈ యొక్క మాఘమ ఏకాదశి రోజు వ్రతాన్ని ఆచరించావు, ద్వాదశి రోజు ఆ విధంగా తైలాభ్యంజనం చేయటం వల్లనే నీకు ఈ విధమైనటువంటి రూపాన్ని చెందావు నాయన అంటాడు. ఆ మునీశ్వరులు దేవతలు విషయాలన్నీ కూడా చెప్పినటువంటి విషయాన్ని కూడాను ఆచరించుకొని స్నాన విధిని కూడా నేను నీ కొరకు వర్ణిస్తాను నాయన. నీ భాగ్యవశమున మాఘమాసము కూడా సమీపంలోనే ఉన్నది. కాబట్టి నేటికి 5వ రోజులోనే మాఘమాసం ప్రారంభిస్తుంది. ఇప్పుడు పుష్యశుద్ధ ఏకాదశి తిథియందు ప్రారంభించి భూమిపై నీవు శయనించు 1 మాసము పర్యంతము కూడా నిరాహారుడవై ఉండి త్రికాలము యందు కూడాను ప్రాతకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము ఈ కాలాల్లో స్నానము చేయుట ప్రారంభించి మాఘమాసము వరకు ఈ విధంగా నీవు చేసినట్లయితే నీ యొక్క రూపమనేటువంటిది పోయి చక్కని రూపాన్ని పొందుతావయ్యా అని చెప్పారు. చెప్పేపాటికి ఈ విధంగా ఇంద్రియ నిగ్రహంతో భోగములను
పరిత్యజించేసి శుద్ధ ఏకాదశి పర్యంతం 3 కాలములు మహావిష్ణువుని ధ్యానము చేస్తూ స్నానమాచరించేసి ఈ విధంగా పూజించాడు. అప్పుడు నీ సమస్త పాపములు తొలగిపోయి పిమ్మట ద్వాదశి పవిత్ర దినమునందు ఓ కిన్నర మంత్రముతో ఆ పవిత్రము కాబడును. కళ్యాణ కారణమైనటువంటి జలముల ద్వారా నీ అభిషేకము వనరించేసి స్నానమాచరించడం వల్ల నీ ముఖము కామధేనువు యొక్క ముఖము వలె సమానముగా సుందరముగా తయారగును నాయనా అని చెప్పాడు. ఆ విధంగా అప్పుడు విద్యాధరులందరూ శ్రేష్ఠులైనటువంటి మునీశ్వరుల యొక్క చెప్పినటువంటి విషయాల్ని అప్పుడు వారు చక్కగా వినేసి ఈ విధంగా ఆచరించుకొని ఆ విద్యాధరుని మరలా ఈ కథను వర్ణించడం మొదలుపెట్టాడు. అయ్యా, మాఘస్నానం అనేటువంటిది అంతటి గొప్ప విపత్తులను తొలగింపజేస్తున్నది కనుక ఈ మాఘస్నానం వల్ల అధిక ఫలితం అనేటువంటిది వస్తుంది. కాబట్టి నీ యొక్క కురూపం అనేటువంటిది తొలగిపోవాలి అంటే ఈ యొక్క కాశీ ప్రయాగ లాంటి నదులయందు స్నానమాచరించినట్లయితే మహాఫలితం వస్తుంది. అలాంటిది చేయలేనటువంటి వారు కేవలంగా వాపీకూప తటాకముల యందు కూడాను అక్కడ స్నానమాచరించినా చాలు, వారికి తప్పకుండా కామధేనుర్యథా కామం చింతామణిస్తు చింతితం మాఘస్నానం దదాతి హ్యాత్ తద్వత్సర్యాన్ మనోరథం. మాఘస్నానం ఆచరించడం వల్ల నీవు చేయటం వల్ల నీ యొక్క పూర్వ ముఖం అనేటువంటిది క్షీణించి తప్పకుండా ఈ మాఘస్నానము చేయడం వల్ల నీకు కామధేనువు లాంటి సుందరమైనటువంటి రూపం సిద్ధిస్తుందయ్యా అంటే ఆ విధంగా చెప్పి ఆ విధంగా తను ఆచరించుకొని తన పూర్వ రూపాన్ని కామధేనువు వంటి రూపాన్ని పొందగలిగాడు. అంటే ఇక్కడ చెప్పడం విషయం ఏమిటయ్యా అంటే మాఘ స్నానం వల్ల చేసేటువంటి వారికి ఆయువు వృద్ధి, ధన సంపత్తి మరియు మంచి భార్య కూడా కలుగుతుంది. ఎందుకంటే జీవితంలో చూడండి, మనకు కావలసినటువంటి ప్రధానమైన విషయాలు మంచి ఆయుస్సు, మంచి ఆరోగ్యము, అంతేకాకుండాను మన జీవిత భాగస్వామి కూడా చక్కనిది లభించడం. ఎందుకంటే తాను కోరుకున్నటువంటి కోర్యం భర్త యొక్క కోరికను నెరవేర్చేటువంటి భార్య దొరికింది అంటే అంతటి కన్నా ఐశ్వర్యవంతుడు, అదృష్టవంతుడు మరొకడు లేడు. కాబట్టి అలాంటి మాఘస్నానము సమస్త కోరికలను తీర్చుతుంది. కాబట్టి ఈ మాఘస్నానము ఎవరైతే ఆచరిస్తూ ఉంటుంటారో సర్వేషామేవ వర్ణానాం నామాశ్రయమానంచ భూపతే మాఘస్నానం ధర్మస్య ధారాభిదర్వర్హది. ఈ మాఘస్నానం అనేటువంటిది ఎవరైతే ఆచరిస్తూ ఉంటుంటారు నాయనా, అలాంటి మాఘస్నానం ఆచరించి ఎవరైతే దానము చేస్తూ ఉంటుంటారో, కమండలు దానము, అలాగే చెప్పుల దానము, ఇలాంటివి గొడుగు దానము, ఇలాంటివి మాఘమాసంలో ఎవరైతే చేస్తూ ఉంటుంటారో ఈ చాతుర్వర్ణ్యాల వారు కూడా ఈ యొక్క స్నానాన్ని ఆచరించుకోవచ్చు నాయనా. కనుక ఈ వ్రతాన్ని నీవు ఆచరించుకోవడం వల్ల నీకు ఈ విధంగా నీ పూర్వరూపం అనేది ఎలా సిద్ధిస్తుందో అలానే నీ రాజ్యంలో ఎవరైనా కూడా దోషాదులు చేయటం వల్ల వారికి నివారణమవటం కొరకు ఈ మాఘస్నాన ఫలితాన్ని చెప్పనాయన అంటే విద్యాధరుని గురించి ఇన్ని విషయాలు ఆ భృగు మహర్షి వారు చెప్పారు. ఆ చెప్పడం చేత అప్పటి నుండి వారు ఆచరించుకొని ఆ యొక్క స్నానమాచరించి తన పూర్వపు రూపాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉన్నారు. అలా మనము కూడా మాఘస్నానము తప్పకుండా ఆచరించాలి. నెల రోజుల పాటు ఆచరించలేని వారు కనీసం 12 రోజులైనా లేదా 6 రోజులైనా కనీసం 3 రోజులైనా మాఘమాసంలో స్నానం ఆచరించుకొని దాని యొక్క ఫలితాన్ని పొందాలి. అలాగే ఇక మనకు వచ్చేటువంటిది మాఘమాసంలో పంచమి రోజు ఆ యొక్క సుందోపసుందుల యొక్క కథను, వధ, వారి యొక్క దాని ఫలితం ఏమి వస్తుంది అనే దాని గురించి చెప్పుకుందాం. అలాగే మాఘ పంచమి అంటేనే దాన్ని శ్రీ పంచమి అంటుంటాము. ఆ సరస్వతీ తల్లి యొక్క పుట్టినరోజు. ఆ రోజు మనకు అనేక రకాలైనటువంటి శుభకార్యాదులన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాము. విద్యా ప్రాప్తి, విద్యారంభము ఇవన్నీ కూడాను ప్రారంభించుకుంటూ ఉంటాము. కొందరికి చక్కగా ఆ రోజు నుండి వేదాధ్యయనం ప్రారంభం చేస్తూ ఉంటారు, శాస్త్రాధ్యయనం ప్రారంభం కూడా చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు. ఇలాంటి వారు అనేక విషయాలు మనకు ఆ రోజు అంత శుభప్రదమైనటువంటి ముహూర్తము,
అదే రోజు ఉపనయనాదులు కూడా చేస్తూ ఉంటారు. అంటే ఆ రోజు ఈ సమయంలో చేయాలి, ఈ సమయంలో చేయకూడదు అనేటువంటిది అలాంటిది ఏమీ లేదు. అంతటి శుభప్రదమైనటువంటి ముహూర్తము. అలాంటి ఆ యొక్క శ్రీ పంచమ వైశిష్ట్యాన్ని కూడా మనం మరుసటి రోజు రేపటి కార్యక్రమంలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.